ఈ హైవే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఒక 90 కిలోమీటర్స్ స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ నుంచి ఫుల్ రష్ ఉంది. మ్యాక్స్ 80 అంతే. లారీలు, కార్లు అవన్నిటి వల్ల ముందు చూసారు అంత ట్రాఫిక్ జామ్ ఉందో. ఇప్పుడు కొంచెం స్లో అయ్యా. మళ్ళీ వెనకాల ఇంకొక బ్యాచ్ ఉంది, అలా బ్యాచ్లకనే వెళ్తున్నారు. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్, అంటే మూవింగ్ ట్రాఫిక్ ఇది. కావాలంటే మధ్య జల్లా కట్ చేసి వెళ్ళచ్చు. వెళ్ళం ఎందుకు, ఎక్కువ ఆన్ గోయింగ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. చూసారా ఈ చిన్న మొక్క, మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ ఏముండదు. ఆడి 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 ఓడి అమ్మ, ముందు కూడా అలాగే ఉంది. ఓకే, టైం పడుతుంది అయితే. అది చెప్పింది నిజమే. గూగుల్ మ్యాప్స్ కొనుక్కునిసారి నిజాలే చెప్తుంది. మేమే కొట్టేయచ్చు, అదంతే అలాగే చెప్తుంది అనుకుంటున్నాం. చూసారా ట్రాఫిక్ జామ్ ఎంత ఉంది రోడ్డు మీద. ఇది హైవే మీద మూవింగ్ ట్రాఫిక్. ఇది మనం ఏమనుకుంటాం 100లో వెళ్ళిపోవచ్చు అలా అనుకుంటాం, కానీ వెళ్ళాం. వాటితో మాత్రం సమానంగా వెళ్ళడమే బెస్ట్. అన్నా 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 యా, కార్ బెల్ ఉంది కదా. కార్లో స్పోర్ట్స్ కార్లే బాగుంటాయి, మిగతా కార్లు ఏదో కంప్యూటర్ ఏదో ఉండదు. కంప్యూట్ చేయడానికి అటు ఇటు తిరగడానికి తప్ప కార్ని చూడగానే వావ్ ఏముందరో అనిపించేది మాత్రం స్పోర్ట్స్ కారే. ఇవన్నీ చూసారా, ఈ జస్ట్ ఏంటంటే నార్మల్ కార్లు, ఇవి జనాలు వేసుకుని అటు ఇటు తిప్పడానికి. అదే స్పోర్ట్స్ కార్లు కానీ అవైతే చూడగానే సూపర్ ఉంటాయి. ఇప్పుడు జంక్షన్ చూపించాను కదా, జంక్షన్ నుంచి అటు వెళ్ళుంటే మేము తిరుపతి సైడ్ నుంచి రిటర్న్ వెళ్ళేవాళ్ళమి. వెళ్తున్నప్పుడు అలా తిరుపతి నుంచి వెళ్ళాము, వెల్లూరు అవన్నీ చూసుకుంటా. ఇప్పుడు ఎలాగో వెళ్తున్నప్పుడు తిరుపతి వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు చెన్నై నుంచి వెళ్తున్నాం. సో చెన్నై సైడ్ నుంచి వెళ్తే కోస్టల్ ఏరియా కవర్ చేయొచ్చు, అండ్ ఆ ఏరియాలో ఉన్న ప్లేసెస్ కవర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇలా వెళ్తున్నాము. తిరుపతి ఫస్ట్ ఇనీషియల్గా తిరుపతి వెళ్దాం అనుకున్నాం, కానీ తిరుపతికి 2 days కేటాయించాలి దర్శనానికి వాటికి. అండ్ చాలాసార్లు వెళ్ళాం కదా, ఎందుకులే తిరుపతి, ఇలా ఇటు సైడ్ నుంచి వెళ్దాం, పాండిచేరికి బండేసుకు వెళ్దామని చెప్పి. బేసికలీ పాండిచేరిలో బండితో ఫోటోలు దిగుదామని చెప్పి ఇటు పక్క నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం అటు నుంచి వెళ్ళినప్పుడు తిరుపతి లాగాలి, అప్పుడు తిరుపతి కూడా బండి వేసుకెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడైతే పాండిచేరి, ఎందుకంటే అక్కడ చాలా ఫోటో ప్లేసెస్ ఉంటాయి. ఫ్రెంచ్ కాలనీ కానీ, అక్కడ కేవ్స్, అక్కడ మంచిగా ఫోటోషూట్ చేసుకుందాం మీరు రేపు వెళ్ళి అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, నాకు తెలిసి 8:30కి వెళ్ళిపోతాం. ఒక ఎక్కడైనా ప్లేస్ చూసుకొని అండ్ అక్కడ నుంచి ఇంక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫ్రెంచ్ కాలనీ అవన్నీ ఒక రౌండ్ వేసి ఫోటోలు తీసుకుని రిటర్న్ వచ్చి మళ్ళీ మేము అనుకున్న ప్లేస్లో టెంట్ వేసుకుంటాం. ఆ తర్వాత రేపు మార్నింగ్ లేచి రేపు మార్నింగ్ కూడా ఫోటోలు తీసుకుంటాం. ఇది ఏదో సిటీ, హైవే బాగుందని రికార్డ్ చేస్తున్నాను. ఈ లిటిల్ పేరు Insta 360 సడన్గా హ్యాంగ్ అయ్యింది. 9 daysలో వచ్చేప్పుడు హ్యాంగ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం హ్యాంగ్ అవ్వడం. ఎందుకు హ్యాంగ్ అయింది అన్నది చూడాలి. Insta 360లో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇట్రా పద 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 నిన్ను తరుముతూ పద.
చాలా రోడ్ అయితే చాలా బాగుంది ఇది. అది బాగుంది అసలు. హైవేలు మొత్తం ఇలా రోడ్ లైట్లు పెడితే ఎంత బాగుంటుంది. వద్దులే, కరెంట్ బిల్ గట్టిగా వస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్కి. టోల్ రోడ్ స్టార్ట్ అవుతుందంట. 44 కిలోమీటర్స్ ఉంది ఇంకా. టోల్ రోడ్ ఉంటే ఇంకా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం మేము చెన్నై నుంచి వెళ్ళినప్పుడు ఈ రోడ్లో రాలేదు. అవంతా బీచ్ చివరి నుంచి వెళ్ళి, అంటే చెన్నై నుంచి వెళ్ళాం కదా, అందుకు ఆ రోడ్ అనుకుంటే ఇది మనం వేరే రోడ్ అని చెప్పి. ఇప్పటివరకు మాకు పాండిచ్చేరి అని చెప్పి బోర్డే కనబడలేదు. ఇప్పుడే కనిపించింది పాండిచ్చేరి 38 కిలోమీటర్స్ అని చెప్పి. హైవే సూపర్ ఉంది అసలు. మోటో జీపీ రోడ్స్ లాగా స్ట్రైట్ కర్వ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, తగ్గట్లేదు ఇంకా. గూగుల్ మ్యాప్స్ ఇంకా 1 అవర్ పడుతుంది మీకు అంటుంది. 40 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసిన టైం ఏం పట్టదు, మ్యాక్స్ 40 to 30 మినిట్స్ అంతే. సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ ఉంటే దానివల్ల ఇంకొక 10 మినిట్స్ పెరగచ్చేమో అంతే. 38 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేస్తాం ముందే. చూస్తే రోడ్ ఎంత బాగుందో. సరదాగా రోడ్డు బాగుంది కదా అని చెప్పి మ్యాక్స్ స్పీడ్ చెక్ చేశాను. 130 వరకు వెళ్ళింది అంతే. అండ్ విత్ లగేజ్ ఇది ఏరోడైనమిక్ కాదు కాబట్టి ఎలాగో అపోజ్ చేస్తుంది. మొత్తం లగేజ్ అంతా తీసేసి ట్రై చేస్తే 135 వెళ్ళొచ్చు అనుకుంటా అంతే. బాగున్నాయి రోడ్లు, చాలా నీట్గా. ఒక పంపు లేదు రోడ్డు మీద. 57 మినిట్స్ చెప్తుంది, ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. బాయ్ బాయ్. పొలాల్లోంచి వెళ్తున్నాం పాండిచ్చేరి ఊరిలోకి. నాకు తెలిసి పాండిచ్చేరి ఊరు దాటేసి ఉంటాం మేము ఇందాకే, అందుకు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాం. పొలాల్లోంచి షార్ట్ కట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్. ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. ఇవన్నీ పొలాలు, చాలా రోడ్ అంత బాగాలే. పొలాల్లోంచి కదా, ఇలాగే ఉంటుంది కదా. అమ్మ కూర్చొని కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. కొంచెంసేపు నిల్చుంది. అమ్మ చైను టుక్ 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 అని సౌండ్ వస్తుంది. క్లీన్ చేసి లూప్ చేసి టైట్ చేయించాలి. ఏంటి బండి కూడా అసలు ఎట్లా వెళ్ళడం మానేసి ఎక్స్ట్రా లైట్స్తో వాడేస్తున్నాడు దాన్ని. టైర్లకు ఫుల్ గాలి కొట్టించా. ఇప్పుడు కానీ చిన్నది గుచ్చుకున్న ప్యాచ్ పడిపోద్ది. అంత పెట్టించో లేదో తెలీదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుతా. రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు,
ఏమైనా అయితే చాలు వెంటనే వాడు ఫోన్ చేసి రే ఇది కరెక్టేనా అంటే చెప్తున్నాడు. మొన్న ఏమైందంటే ఫాగ్ లైట్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక ఫ్యూజ్ పోయింది. ఫస్ట్ ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేసాము. అప్పుడు మా దగ్గర ఎక్స్ట్రా ఫ్యూజ్ ఉండడం వల్ల పెట్టేసాము. అది ఎక్స్ట్రా ఫ్యూజ్ తీసుకున్నాను, ఎక్కడ పెట్టాను ఆడిదినమ్మా. ఇదేంటి ఇలా ఇళ్ళ మధ్య వెళ్ళిపోయింది ఇది. ఎంత ఇంకా 15 కిలోమీటర్లు. ఎంత పాండిచ్చేరి వాళ్ళే. అది ఎదురేదో రోడ్డు ఉంది, అది మంచి రోడ్డు అనుకుంటా, కానీ మమ్మల్ని అలా తీసుకొచ్చింది ఇది. చిట్టి రూపంలో బిహేవ్ చేస్తుంది ఇది కూడా. నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పారు కానీ మంచి రోడ్లో తీసుకెళ్ళాలా చెడ్డలో తీసుకెళ్ళాలి ఏం అక్కర్లేదు దానికి. 30 minutes అని చెప్పి ఇదేంటి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. బ్యాగ్ సంథింగ్ ఇస్ ఫిష్. చెప్పాలి కదా వెనకాల ఉన్నారు వీళ్ళు. బ్యాగ్ పడిపోయేలా ఉంది. సర్లే 15 కిలోమీటర్లుగా జాయిగా లాగించేసి యాత్ర సెట్ చేసుకుందాం. ఫ్రెంచ్ కాలనీకి వెళ్తున్నాం. పాండిచ్చేరి ఇప్పుడే రీచ్ అయ్యాం. లాస్ట్ టైం అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం, ఈసారి దాని ఆపోజిట్ సైడ్ నుంచి అదే ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం పాండిచ్చేరి సిటీలోకి. నేను అటు వెళ్తా నేను హార్డ్వేర్ షాప్ని చూస్తున్నాను. ఎక్కడైనా బైక్కి చైన్ లూబ్ చైన్ స్ప్రే తీసుకోవాలి. అది ఉంటే కొంచెం బైక్ సౌండ్ వచ్చేస్తుంది. ఇదేంటి చైన్ స్ప్రే అమ్మ ఏంద్రా బాబు, అన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. చూసారా ఏ స్ట్రీట్ అది? మొత్తం అంతా ఎలక్ట్రానిక్స్ అన్నట్టు ఉన్నాయి. LED డిస్ప్లేలు. బాబోయ్ ఈ రోడ్డు మాత్రం ఒక చైనాలా ఉంది. మొబైల్ షాప్ డిస్ప్లేలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఎంత చూడలేదు నేను. ఏంటి ఇన్ని ఉన్నాయి. అన్నా ఫ్యాషన్ హబ్ అండి. వావ్, ఇదేమో జురాసిక్ వరల్డ్, ఇదేమో కుఫు పాండా. బాగుంది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమీ కనపడలేదు మాకు. ఇటు సైడ్ మేము ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటా. అయితే ఇదే ఫ్రెంచ్ కాలనీ. చూడు ఇక్కడ ఏం చేయండి, బిల్డింగ్లు అన్నీ చాలా బాగుంటాయి. పదా గుర్తొచ్చింది, ఈ రోడ్లోంచి వెళ్ళాను నేను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అలా ఫ్రంట్గా రైట్ తీసుకుంటే ఫ్రెంచ్ కాలనీ వ్యూ పాయింట్. కానీ ఈ రోడ్లన్నీ బాగుంటాయి ఇక్కడ. ఏదైనా 2 సందుల్లోకి వెళ్దాం. రాంది షాప్. మనకు కావాల్సిన షాప్ మాత్రం దొరకట్లేదు. బైక్కి చైన్ లూబ్ కొనాలి. అన్ని షాపులు ఉన్నాయి కానీ ఆ షాప్ ఇంకా కనబడలేదు. ATMs, క్లినిక్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మెడికల్ షాపులు ఎక్కువ ఉన్నాయి. మనకు కావాల్సిన షాప్ మాత్రం కనపట్లే.
ఇది బాగుంది కదా, ప్లేస్ గుర్తుపెట్టుకుందాం పొద్దునొద్దాం. ఈ వాల్ బాగుంది, ఎంత అవే ఇంకా. ఎక్కడైనా మంచి ఫోటో తీసుకుందామని చూస్తున్నా. ఇది కూడా బాగుంటుంది, వైట్ అండ్ ఎల్లో. మనం వైట్ అండ్ ఎల్లో వేసుకుంటాం రేపు. ట్రై చేద్దాం, మీ సందులో ఏమైనా బాగుంటుందేమో. ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ ఫ్రెంచ్ కాలనీ. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుందాం, సెట్ అయిపోద్ది. రూమ్ దొరికింది 1 కిలోమీటర్లో. నాన్ ఏసీ 1000 రూపీస్ చెప్పాడు. చూద్దాం వాడికి వెళ్ళి ఏసీ ఎంత ఇస్తాడో. లేదంటే ఇంక నాన్ ఏసీలోనే పడుకుంటాం. రోజు టెంట్లో పడుకునే కన్నా ఈరోజు రేపు ఫోటోలు తీసుకోవాలి కదా, కొంచెం నీట్గా రెడీ అవుదామని చెప్పి రూమ్ తీసుకుంటున్నాం. దీనికి ఎట్టు వెళ్ళాలి? లెఫ్ట్ తీసుకోవాలి. పాండిచ్చేరి